గుమగుమలు ఫ్యామిలీ రెస్టారెంట్ వారి భోగి స్పెషల్ కాంబో చికెన్ కర్రీ హాఫ్ కేజీ, నాటుకోడి పులుసు హాఫ్ కేజీ, లివర్ 1/4 కేజీ, దోసలు 10, వడలు 10, ఫ్రూట్ కేసరి హాఫ్ కేజీ కేవలం 699 రూపాయలు మాత్రమే. కాంబో కావలసిన వారు 12వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటల లోపు ఆర్డర్ చేసుకునవలెను. ఈ కాంబో 13వ తేదీ ఉదయం 8 గంటల నుండి ఇవ్వబడును. సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా స్పెషల్ కాంబోస్ కలవు. వివరములకు సంప్రదించండి 8988295555. నెల్లూరు గుమగుమలు ఫ్యామిలీ రెస్టారెంట్, పరమేశ్వరి నగర్, నెల్లూరు. మనమైతే ఇప్పుడు రామలింగపురం భోగి పండుగ వచ్చేసాం. ఇక్కడైతే సందడి ముందే డీజే అయితే స్టార్ట్ చేసింది. రచ్చ చేస్తున్నారు. చిన్నోళ్ళు పెద్దలు ఎవరు పడితే రచ్చ చేస్తున్నారు. సరే ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. బై ద వే నాది కూడా రామలింగపురమే. నమస్తే అబ్బయ్యా ఏమైంది? కొద్దిగా ఉంది చలి పుడుతుంది సగం వస్తుందా? సరే ఎట్టా ఉంది అబ్బాయి వెనకాల శాఖ ఏంటి ఇంత పెద్ద చేశారు అయినా వెనకాల? ఏందబ్బయ్యా నెల్లూరు అంటే రావలింగపురం అంటే నెల్లూరు మరి ఇట్టే ఉన్నారు అబ్బాయా. మరి సగ చూడు ఆ నిలబడిన సరే దూరం వల్ల సగ అవుతుంది. శాఖ కాదు, నెల్లూరు అంటే రావలింగపురంలో అంతా తెలియదు అబ్బాయా. ఆ మూల నుంచి ఈ మూల నుంచి చూడాలా. మామూలుగా డీజే అంటే డీజేలో బాగా డ్యాన్స్లు వేస్తాను. ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారా? ఏమన్నా స్టామినా ఏదైనా ఇచ్చారా? ఇచ్చేది కాదు, వాళ్ళు ఇది వాళ్ళ ఉత్సాహం. రామలింగపురం దాన్ని ఆపకూడదు మనం. వాళ్ళ ఉత్సాహాన్ని ఆడ ఆపుతాం అబ్బాయా. అంతేనా? అది అసలు ఏంది ప్రతిసారి భోగి అంటే చిన్నప్పుడు దొంగతనాలు చేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి తగలు పెడితే వాళ్ళు తిడతా ఉంటే అది భోగి. వాళ్ళు తిడితే అది ఆశీర్వచనం అన్నమాట. ఇప్పుడు ఈ భోగి ఏం లేదు. ఫోన్ తీసుకోవడం, నొక్కోవడం, కొనుక్కోవడం. ఏడున్నారు పిలకాల పిలకాలరా కాదు, ఫోన్ తీసుకొని కొనుక్కుంటారు కానీ కాదు. నాకు తెలిసి భోగి అంటే మామూలు యూత్ అంతా పిలకాలేదా? యాడ ఇక్కడ యూత్ వేస్తే కదా ఫోన్ తీసుకొని అంకుల్ కూడా ఫోన్ తీసుకొని నొక్కుంటా ఉంటారు. ఆ ఫోన్ వల్ల కదా 10 మంది పిలకాలే లేరు. భోగి సంస్కృతి ఏంటి తెలుసా? చలికాలం మొదలవుతాయి. మొదలైన తర్వాత మనం మంటలు వేస్తాం. మంటలు వేసిన తర్వాత ఆ వేడికి మొత్తం బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతాయి. మంటలేయడం దోమలు ప్రతి ఇంటి దగ్గర పేడ తీసుకెళ్తాం, గొబ్బెమ్మ పెడతాం. గొబ్బెమ్మ మీద ఊరికే పెట్టాం. దాంట్లో ఆవు పేడ ఉంటుంది. దాంట్లో ఎంత పవర్ ఉంటుంది తెలుసా? అది మనకు మాత్రమే తెలుసు. గొబ్బెమ్మ పెట్టిన తర్వాత మన దగ్గరికి బ్యాక్టీరియా రాదు. తర్వాత ఏం చేస్తాం? ఇంట్లోకి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కున్నాను. పసుపు పూస్తాం. పసుపు పూస్తాం. తెలుసు నీకు తెలియదు. పసుపు పూస్తాం. పసుపు పూస్తే ఏమవుద్దా? లోపలికి బ్యాక్టీరియా మొత్తం. అసలు ఈ టైంకి మన సంక్రాంతి తెలుసా? పంటలు పండిస్తారా? పండించిన తర్వాత రైతుకి
ఈ టైం డబ్బులు వస్తాయి. సంక్రాంతికి సంక్రాంతి సంక్రాంతి టైంలో పంట మొత్తం అమ్మేస్తే డబ్బులు వస్తాయి. అప్పుడు రైతు సల్లంగా ఉంటే మనం సల్లంగా ఉంటాం. అది రైతుల పండగ సంక్రాంతి అంటే పెద్దల పండగ. పెద్దలంటే రైతులే. ఒక నెల్లూరులో మాత్రమే శ్మశానాలని తలుచుకుంటాం, శ్మశానాలకు వెళ్తాము. ఇండియాలో నువ్వు ఎక్కడో చూసుకో, నీ బండ పడవా ఓ, నీ దమ్ము ఉంటే పో, ఇండియాలో ఎక్కడో చూసుకో, శ్మశానానికి ఎవరు పోరు. నిజమేలే. ఒక్క నెల్లూరులో మాత్రమే. రేపో మా నారాయణ సార్ ఉంటాడు, మా సేదరన్ ఉంటాడు, అందరూ ఉంటారు. ఒక్క నెల్లూరులో మాత్రమే పెద్దల్ని పూజించే శ్మశానానికి వెళ్ళే పండగ. మా నెల్లూరులోని రామలింగపురంలో సందడి అంటే మామూలు ఉండదు. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు, ఎవరి పడితే ఆడ ఆడేసుకోవడమే. అది భోగి అయితే మీరు చూసారు కదా. నెక్స్ట్ లెవెల్ ఎక్కడ లేదు యాంకర్ డామినేట్ చేయడం మా రామలింగపురంలో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మా ల్యాక్ చేయకుండా టాటా లాస్ట్ మాట జై జవాన్ జై కిసాన్. రైతు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. అలాగే మన జవాన్ బాగుంటేనే మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన గ్రామం బాగుండాలని కోరుకునే నేస్తం పోటీ తరఫున మనందరివి బాగుండాలని కోరుకుంటూ మా అన్న కోరం ప్రవీణ్ అన్న, కోరం వెంకటేశ్వర అన్న, మా బ్రదర్స్